బీసీ హక్కుల సాధనకై ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం తాడేపల్లిగూడెం పెద్ద తాడేపల్లిలో జరిగే బీసీ బహిరంగ సభ విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్ చల్లంగి వేణుగోపాలరావు, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, 93 కిలాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, న్యాయవాది బొబ్బిలి రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వక్తలు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మల్లూరు విజయ్, తామరపల్లి దుర్గాప్రసాద్, అరటికట్ల త్యాగరాజ, ఆచార్య ఎస్ శ్రీనివాస్, కట్ట శ్రీనివాస్, దొమ్మేటి శ్రీనివాస్, గరి గోపాలకృష్ణ, రాయుడు నాగేశ్వరరావు, అయినవెల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. నష్టం కష్టం అని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈసారి తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి మహాసభకు అందరం వెళ్ళి మార్పు తూర్పుతోనే సాధ్యం అని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లాలందరూ కూడాను దీనిలో ఎక్కువగా భాగస్వామ్యం తీసుకొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. బొబ్బిలి రాజేశ్వరరావు, న్యాయవాది, కాకినాడ. సుమారు 8600 పదవులు మేము కోల్పోయాం. మరి ఇప్పుడు మేము ప్రారంభంలోనే మా గొంతు నొక్కి మా పీక మీద కాలు తొక్కి మిమ్మల్ని అన్ని రంగాల్లో మీరు ముందు ఏంటంటే మేము అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయో అది మా నిష్పత్తి ప్రకారం నాకు కేటాయించాలని చెప్పి, అదే రకంగా క్రిమి లేయర్ ఏదైతే ఉందో అది, తర్వాత బీసీ అట్రాసిటీ యాక్ట్ రక్షణ చట్టం ముఖ్యంగా మాకు కావాలి. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా మాకు రక్షణ లేదు, మా నాయకులకు రక్షణ లేదు, మా నాయకులకు విగ్రహాలకు రక్షణ లేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో అలాగే బీసీ అట్రాసిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల మేరకే రేపు జరిగే మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నుండి ముఖ్యమైన నాయకులతో సైతం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి భారీ ఎత్తున పెద్ద ఎత్తున మొత్తం బీసీ ప్రజానీకం అంతా తరలి రావాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. చల్లంగి వేణుగోపాల్. వాళ్ళ మీటింగుల కోసం మనమే జెండాలు కడుతున్నాం, మనమే అన్నీ చేస్తున్నాం. కానీ ఈ వచ్చే ఫిబ్రవరి 11న ఒక్కరోజు మన సంఘం కోసం, మన బీసీ ప్రజల కోసం, మన బీసీ హక్కులు సాధించడం కోసం ఆ ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బహిరంగ సభకు వచ్చి మీరంతా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి బీసీ చైతన్య వేదిక తరపున ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కూడా దాదాపు 2 నెలల నుంచి రాజేశ్వర గారు డైలీ మాకు టచ్లో ఉండి మీరు ఎప్పుడొస్తారో అని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వేణుగోపాల్ గారు, మేమంతా కూడా గత 20 సంవత్సరాల నుంచి బహుజన కాన్సెప్ట్స్ మీద మేము అంతా పనిచేయడం జరుగుతుంది. కనుక మీరంతా కూడా ఈ పత్రికా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సందర్భంగా బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేస్తారని మీ అందరినీ మరొక్కసారి బీసీ చైతన్య వేదిక తరపున కోరుతున్నాం. జై భీమ్, జై పూలే.